హాయ్ నిజమైన నేర్గాహల అభిమానులారా, నేడు అమెరికాలో అత్యంత విస్తుగుబొలిపే ఇంకా తేల్ని హత్య కేసుల్లో ఒకటైన బ్లాక్ డాలియా కేసు గురించి మాట్లాడుకుందాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన కథ. జనవరి మేస్త 2017 ఉదయం సూర్యుడు లాస్ ఏంజెల్స్లోని నార్త్ ఎండ్ అవెన్యూపై ప్రకాశిస్తున్నాడు. బెట్టీ బెర్సింగర్ తన చిన్న కూతురితో నడుస్తూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసింది. ఒక శరీరం రెండు ముక్కలుగా నరికి బాడీ స్పల్లంలో పడేసి ఉంది. మొదట ఆమె దానిని మైనపు బొమ్మ అనుకుంది, కాని ఆమె దగ్గరకు వెళ్లేసరికి భయంకరమైన నిజం బయటపడింది. బాధితురాలు ఎవరు? 22 సంవత్సరాల ఎలిజబెత్ షార్ట్. హాలీవుడ్ ఆశావహులకు బ్లాక్ డాలియాగా పరిచయం. ఎలిజబెత్ సినిమాల్లో పెద్ద స్టార్ అవ్వాలని కలలు కన్నది. ఆమె ధరించే విభిన్నమైన నెల దుస్తులే ఆమెకు ఆ విచిత్రమైన మారుపేరును సంపాదించి పెట్టాయి. పోలీసులు విస్తృతమైన దర్యాప్తు ప్రారంభించారు. వారు 50 మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు, కానీ ఖచ్చితమైన సమాధానాలు దొరకలేదు. ఒక అనుమానితుడు మీడియా సంస్థలకు లేళ్లు పంపించడం ద్వారా అధికారులను ఎగతాళి చేశారు. ఇది కేవలం హత్య కేసు మాత్రమే కాదు, ఇది ఒక వికృతమైన ఆర్ట్. ప్రధాన అనుమానితుడు ఎవరు? కొంతమందిని పరిశీలిద్దాం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాట్స్ హోటల్ కీలక అనుమానితుడిగా ఉద్భవించారు. మరియు విషయం ఏమంటే అతని సొంత కొడుకు అతనిపై ఆరోపణలు చేశారు. కుటుంబంలోనే ఇలాంటి గొడవలు. కానీ కప్ మరింత సంక్లిష్టంగా మారుతుంది. శక్తివంతమైన హాలీవుడ్ ప్రముఖులు కూడా ఇందులో భాగస్వాములా ఉండొచ్చా? పోలీసు షాఫ్యాలోనే ఈ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందా? చాలా ప్రశ్నలు, కానీ సమాధానాలు చాలా తక్కువ. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎలిజబెత్ షార్ట్ను ఎవరు చంపారో లేదా ఎందుకు చంపారో మనకు ఇంకా తెలియదు. ఆమె హత్య హాలీవుడ్ యొక్క చీకటి తలుపును బయటపెట్టింది. ఈ కేసు మనల్ని వెంటాడుతూనే ఉంది. నిజం ఎప్పుడైనా పడుతుందా అని ఆలోచింపజేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? బ్లాక్ డాలియాను ఎవరు చంపారు? ఎందుకో? మీరు కూడా నా లాగే తేలని మిస్టరీలను ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యలలో తెలియజేయండి. తదుపరిసారి వరకు ఉత్సుకతతో ఉండండి.